అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం చిత్రం మారిపోనుంది. ఇక దేవస్థానం పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మే మాసం నాటికి పనులు పూర్తి చేసి జూన్ నాటికి ఆలయాన్ని సిద్ధం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గర్భాలయం, విమాన గోపురం, శిఖరం, అర్ధమండపం, మహామండపం, రాతితో నిర్మాణ పనులు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇక రాయచూర్కు చెందినటువంటి రాజేంద్రారెడ్డి 5 కోట్ల రూపాయలను, హైదరాబాద్కు చెందినటువంటి చల్లా అంజనప్రసాద్ మరో 4 కోట్ల రూపాయలను విరాళంగా బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. తమిళనాడుకు చెందినటువంటి 40 మంది శిల్పులు గ్రానైట్ కృష్ణశిలలకు స్తంభవర్గం పనులు చేస్తున్నారు. గర్భాలయం ఉపపీఠం, అధిష్టానంలో జగతి, కుముదకం, అదేవిధంగా పట్టిక నమూనాలను ఇప్పటికే పూర్తి చేశారు. ఇక విమానం గోపురంలో కర్ణప్రసాదంలో వేదిక, స్తంభవర్గం, అదేవిధంగా కంఠం, శిఖరం నమూనాలు కూడా పనులు జరుగుతున్నాయి. మహామండపానికి చెందినటువంటి శిలలకు డిజైన్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు కల్లా 50% పూర్తి కానుంది. ఇక దాతలు, భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో దేవస్థానం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. 30 కోట్ల రూపాయల అంచనాతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మే నెల ఆఖరు కల్లా ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసి జూన్లో నూతన దేవాలయం ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బెంగళూరుకు చెందినటువంటి భక్తుడు 78 లక్షలతో దేవస్థానం ఈశాన్య భాగంలో నూతన కోనేటి నిర్మాణానికి ముందుకు వచ్చారు. దేవస్థానం నిధులతో లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీ, ఇక విక్షం కౌంటర్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు నిర్మాణాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు భక్తుల దాతృత్వంతో 107 వసతి గదులను నిర్మించనున్నారు. ఇందుకోసం 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అధికారులు ఎస్టిమేషన్ను వేసి కమిషన్ అనుమతి కోసం ప్రతిపాదనలను తయారు చేసి పంపించారు.